హాయ్ అండి. నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్ అయిన తర్వాత సోనియా అండ్ యష్మి పృథ్వీ మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. డిస్కషన్లో ఏంటంటే సోనియా యష్మిని అడుగుతుందనమాట, నువ్వు నా పేరు రెడ్లో ఎందుకు పెట్టావు అని. దానికి యష్మి అంటది, నేను రెడ్లో పెట్టడానికి నాకు అంత క్లారిటీ లేదు ఆ టైంలోని. గ్రీన్ అనుకున్నప్పుడు మాత్రం అభయ్ అండ్ పృథ్వీని పెట్టాను, కానీ రెడ్ అనుకున్నప్పుడు నాకు అంత క్లారిటీ లేదు. అప్పుడు ప్రేరణ అండ్ నిన్ను అండ్ తర్వాత శేఖర్ భాష గారు అండ్ నా పేరు కూడా అనుకున్నాను కదా. ఎందుకంటే సరిగ్గా పెర్ఫార్మెన్స్ చేయలేదు అన్న వాళ్ళని అందులో పెట్టాను తప్ప అంత క్లారిటీ కూడా లేదు, అనుకుని వెళ్ళలేదు నేను అలా పెడదామని కూడా అన్నాను. మరి అలాంటిదప్పుడు నా పేరు పెట్టకూడదు కదా, ఏదో ఒకటి రీజన్ ఉండాలి కదా అని చెప్పేసి సోని అడుగుతారు. అయితే పక్కన పృథ్వీ అంటాడు అనమాట, కొంచెం ర్యాష్గా ఉన్నావు కదా, ఒకవేళ తను మీరు ఎందుకు అనుకుందో తెలియదు కానీ తను అందుకే పెట్టుండొచ్చు అన్నట్టుగా అంటుంది. అంటే ఇప్పుడు సోని అంటుంది అనమాట, ఒకవేళ అలా పెట్టడానికి కారణం ఉండాలి కదా, కారణం లేకుండా ఎలా పెడుతుంది, ఒకవేళ కారణం ఉంటే మనం ఒప్పుకోవచ్చు అన్నట్టుగా. ఆ రెడ్లో ఎందుకు పెట్టారు అన్న డిస్కషన్తో వీళ్ళు ముగ్గురు చర్చించుకుంటారు వన్ సైడ్. ఆ పక్కన సీత అండ్ నైనిక విష్ణు డిస్కషన్ ఏంటంటే, నాకు మీ ఇద్దరితోనే బాండింగ్ కుదిరింది, ఒక ర్యాపో జరుగుతుంది కదా, ఆ పర్సన్తో నాకు ఎందుకు కుదరలేదో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఆ పర్సన్ అంటే సోనియా అనమాట. సోనియాని కూడా పేరెట్టి పిలవదు, ఆ పక్కన చేతితో చూపిస్తుంది అనమాట. తనతో నాకు అసలు ర్యాపో కుదరట్లేదు, ఎందుకు కుదరట్లేదు అర్థం అవ్వట్లేదు. అలాగే మిగతా వాళ్ళు తనతో ఎలా కనెక్ట్ అవుతున్నారు, తన పక్కన ఉంటే తన పక్కన ఉన్నా పడుకున్నా కూడా నాకు అందువల్ల కంపరంగా అనిపిస్తుంది. తన చూడాలని కూడా అనిపించట్లేదు. కానీ మిగతా వాళ్ళకి తనతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తారో నాకు దాని మీద అనాలిసిస్ చేయాలని ఉందని చెప్పేసి సీతతో విష్ణు చెప్తూ ఉంటుంది అన్నమాట. అదే నైనిక అండ్ సీతతో చెప్తూ ఉంటుంది. తర్వాత యష్మి తర్వాత అక్కడ అంటదన్నమాట, యష్మి అట ఇప్పుడు నిఖిల్ టీంలోకి వద్దామని అనుకుందట, కానీ ఆ అబ్బాయి ఆ టీంలోకి రమ్మని చెప్పి పిలిచాడు కాబట్టి యష్మి ఆ టీంలోకి వెళ్ళింది. కానీ అవి లేదంటే యష్మి నిఖిల్ టీంలోకి వద్దామని అనుకున్నదని చెప్పారు. అది మార్నింగ్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, సినిమా చూపిస్తామమ్మ సినిమా చూపిస్తామమ్మ, అదే రేస్ గుర్రంలో సాంగ్ ఉంది కదా, అది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మార్నింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ముందు రోజు అబ్బాయి ఒక 5 గుడ్స్ ఉన్నాయి, దాంతో ఏదన్నా చేద్దాం బ్రేక్ఫాస్ట్ అని అబ్బాయి అన్నారట. అయితే విష్ణుప్రియ ఏం చేసిందంటే, ముందు రోజు రైస్ లేదట, వాళ్ళకి రైస్ అయిపోయింది కదా, ఇంక ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి ప్రోటీన్ పౌడర్ ఎలాగ లేదని ఒక 5 ఎగ్స్ ఉంటే 5 ఎగ్స్లో 2 ఎగ్స్ విష్ణుప్రియ తినేసింది. తినేస్తే మార్నింగ్ ప్రేరణ వచ్చి 5 ఎగ్స్ అదే ఎగ్స్తోని బ్రేక్ఫాస్ట్ చేసేద్దామని చెప్పేసి ప్రేరణ అంటే, అయితే 5 ఎగ్స్ ఉంటాయని సేవ్ చెప్తే 5 ఎగ్స్ ఎక్కడ ఉన్నాయి, నేను ఆల్రెడీ 2 ఎగ్స్ తినేసాను కదా అని విష్ణుప్రియ అంటుంది అనమాట. 2 ఎగ్స్ ఎలా తినేస్తావు, ఇంతమంది ఉంటే నువ్వు 2 ఎగ్స్ ఎలా తినేస్తావు అని ప్రేరణ అడుగుతుంది. అదే ఉన్న ఎగ్స్తోని అంటే 5 ఎగ్స్ అని ఎలా సరిపోతుంది, రైస్ కూడా లేదు కదా అని అంటే, సీత అంటే అంటుంది పక్క నుంచి, మన దగ్గర గోధుమ పిండి ఉంది కదా, చపాతీలు చేసుకుందాంలే అని అంటుంది. అయినా ప్రేరణ అడుగుతుంది అన్నమాట, నువ్వు ఎగ్స్ ఎలా తినేస్తావంటే, తినేయడానికంటే సరిపోదు కదా, ఓన్లీ 2 ఎగ్సే కదా, నాకు ఎలాగో ప్రోటీన్ ఉంటుంది అన్నట్టుగా నేను తినేసాను తప్ప ఇందులో పెద్ద విషయం ఏముంది అన్నట్టుగా విష్ణు చెప్తుంది అనమాట. తర్వాత ఇక్కడ విష్ణుప్రియ అండ్ నైనిక అండ్ యష్మి మధ్య చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఏం లేదు, చికెన్ గురించి. చికెన్ ఆల్రెడీ వీళ్ళు తీసేసుకుంటారు కదా, యష్మి వాళ్ళ టీం వాళ్ళు చికెన్ తీసేసుకుంటారు. అండ్ సోనియా అండ్ యష్మి అండ్ ప్రేరణ ముగ్గురు కలిపి చికెన్ తీసేస్తారు కదా, దాని గురించి డిస్కషన్ జరుగుతూ చెప్పుకుంటారు అనమాట. ఆల్రెడీ చికెన్ మీ టీం వల్లే మాకు చెప్తున్నారు ప్రతి విషయం కూడా కానీ అని చెప్పేసి మళ్ళీ యష్మికి చెప్తారనమాట. యష్మి మళ్ళీ సాడిస్ట్ లాగా, అంటే సాడిజం ఎక్కువ చూపిస్తుంది, మమ్మల్ని దొంగతనాలు చేయమంటుంది, ఇలాగని చెప్తున్నారని చెప్పేసి యష్మికే చెప్తారు. యష్మి చాలా ఆశ్చర్యపోతుంది అనమాట. ఇదన్నీ చెప్పిన వాటిలో సోనియా ఉందట, అందుకని చెప్పేసి ఆవిడ ఆశ్చర్యపోతూ ఉంటుంది. నా గురించి ఎలా చెప్పారు, యాక్చువల్గా అయితే దొంగతనం గురించి మాట్లాడింది కానీ ఎక్కువ తీసింది అయితే మాత్రం సోనియాయే. నేను కూడా ఆశ్చర్యపోయి నేనేమన్నానంటే, ఇంతెందుకు తీసేసావు అన్నట్టుగా నేను అడిగాను, కానీ ఎక్కువ చెప్పింది అదే, మళ్ళీ తను చెప్పి మళ్ళీ తనే మీ దగ్గరికి వచ్చి చెప్పింది అన్నట్టుగా ఆవిడ ఆశ్చర్యపోతుంది. వీళ్ళ ముగ్గురు మధ్య ఈ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత పృథ్వీని యష్మి అడుగుతుందట, అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర నా గురించి ఈవిడ బాగా సాడిజం చూపిస్తుందని చెప్పేసి చెప్పారు ఎవరన్నా అంటే, అప్పుడు పృథ్వీ అంటాడు, నేనైతే చెప్పలేదు,
వేరే నీ గురించి ఒకవేళ నీ గురించి చెప్పాలనుకుంటే నువ్వు సాడిస్ట్ అని చెప్పేసి నేను డైరెక్ట్గా ముఖం మీద అంటాను కదా, పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చెప్తాను అలాగా, నేను అట్లా చెప్పనని చెప్పేసి యష్మికి చెప్పిందట. యష్మి గురించి నైన్కి టీం వాళ్ళ దగ్గర అన్నారట, ఆ అమ్మాయి ఆవిడ బాగా సాడిజం చూపిస్తుంది, ఆవిడ చెప్పింది మేము ఇలా పోతున్నాం, ఈ టైప్ చెప్పారనమాట. దానికోసం అని చెప్పేసి పృథ్వీని అడిగిందనమాట. తర్వాత ఇక్కడ విష్ణుప్రియ నిఖిల్ చెప్తుందనమాట. అబ్బాయి వచ్చి ఎక్కువ యష్మి గురించి చెప్పాడట, కొన్ని వర్డ్స్ చెప్తా ఉన్నాడట. అదేంటంటే అదే ఈ సాడిజం చూపించడం అన్నది కానీ, ఇటువంటి పదాలు, అక్కడ చికెన్ దొంగతనం కానీ, ఇలాంటి దొంగతనం ఏది జరిగినా సరే యష్మి చెప్తుంది, చెప్పడం వల్ల నేను చేస్తానని తప్ప లేదన్నట్టుగా ఎక్కువ యష్మి గురించి కొన్ని మాటలు విష్ణుప్రియ దగ్గర అన్నాడట. దానికి విష్ణుప్రియ ఇలా ఎందుకు చెప్తున్నాడని తను అనుకుంటుందట. అయితే నిఖిల్ ఏమంటాడంటే, అటువంటి ఏమన్నా అంటే వినయ్ తప్ప ఇంక బయటికి చెప్పకు, నువ్వు ఎవరికి అసలు చెప్పకు, అవి వినేసి నీ దగ్గర ఉంచుకున్నట్టుగా నిఖిల్ చెప్తాడు. తర్వాత ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. వ్యర్థం అంటే ఇంకా ఇంకా ఇంట్లో ఉంచుకోకూడదు కదా, బయట పడేస్తారు కదా. అలాగా ఇంటి నుంచి బయటికి పంపించడానికి ఎవరు వ్యర్థం అనుకుంటున్నారు, నామినేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పేసి నామినేషన్ స్టార్ట్ అవుతాయి. ఇందులో ఏంటంటే చీఫ్ల కారణంగా మన అభయ్ అండ్ నిఖిల్ని నామినేట్ చేయకూడదు అని చెప్పారు. ఇక్కడ ఫస్ట్ నామినేషన్కి చేయమని చెప్పేసి సీతను పిలుస్తారనమాట. సీతను పిలిస్తే సీత వచ్చి యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మిని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, ప్రతిదానికి డామినేట్ చేస్తున్నట్టు ఉంటుంది నీ క్యారెక్టరు, నువ్వు చీఫ్ అయిన కాడి నుంచి నీ ప్రతి దాంట్లోనే కూడా నీ డామినేషన్ చేసే క్యారెక్టరు. అలాగే మీ వాళ్ళు ఏది చేసినా కూడా కనీసం నువ్వు చెప్పట్లేదు, నువ్వు 100% బయాస్గా అనిపించావు. మీ వాళ్ళు కూడా అలాగే, అంటే వాళ్ళ టీం వాళ్ళు కూడా అలాగే అనిపించారు. అంటే గేమ్ ఆడే విధానంలో కానీ, సంచాలక్ విషయంలో కానీ, ఆర్గ్యుమెంట్ విషయంలో కానీ, ఏ విషయం విష్ణు కాదు పృథ్వీ ఆ బాల్స్ తన్నేయడంలో కానీ, గేమ్స్లో ఏది చేసినా కూడా నీ టీం మెంబర్స్కి నువ్వు ఎలాగ చెప్పట్లేదు. అలాగే మీరు చేసిందంతా డామినేట్గా కనిపించింది. అందులోని చీఫ్ అయిన కాడి నుంచి లగ్జరీ రూమ్ ఇవ్వడం కానీ, వీళ్ళు లగ్జరీగా ఉండడం గురించి చెప్పి వర్క్స్ అన్నీ కూడా వీళ్ళకి ఎలక్ట్ చేయడం కానీ, ఇలా ఏది చేసినా, ఏ గొడవ జరిగినా, ఎందుకు జరిగినా మీరంతా డామినేట్గా కనిపించింది తప్ప మీరు ఎక్కడా కూడా ఎదిగా లేదన్నట్టుగా ఆవిడ చెప్పిందనమాట సీత గారు. అయితే యష్మి వాదిస్తుంది, నేను కానీ నా క్లాన్లో ఉన్న సభ్యులు కానీ ఇండివిజువల్గా ఉన్నారు, అంతే తప్ప ఎవరో కూడా డామినేట్గా ప్రవర్తించలేదు. కానీ నీకు అలా అనిపించిందేమో తప్ప అది అందులో నా తప్పు అయితే లేదు, అలాగే మా టీం సభ్యుల తప్పు కూడా ఏమీ లేదని చెప్పేసి చెప్పింది. తర్వాత సీత యష్మిని నామినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తుంది. పృథ్వీని ఎందుకు నామినేట్ చేస్తుందంటే, నువ్వు ప్రతి గేమ్లోనే అగ్రెసివ్గా ఉంటున్నావు, అడ్డంగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, అందువల్ల నువ్వు ఆ ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, అదే అగ్రెసివ్ అవ్వడం కానీ నాకైతే నచ్చలేదు, గేమ్ పక్కకి వెళ్ళిపోతుంది అన్నట్టుగా. అంటే గేమ్స్లో చూడండి, నిఖిల్ గేమ్లో బాల్స్ తన్నేయడం కానీ, అలాగే సాక్స్ టీంలో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఇలాంటి కొన్ని పాయింట్స్ తీసుకుని ఆవిడ చెప్పింది. చెప్తే నువ్వు అలా చెప్తావు, నువ్వు అలాగా నా ఆర్గ్యుమెంట్ చేయడం గురించి ఏదన్నా ఉంటే నేను మాట్లాడాలి, అగ్రెసివ్ అవ్వడం గురించి నువ్వు ఎలా చెప్తావు, ఏదన్నా ఉంటే నేను అగ్రెసివ్ అవ్వాల్సిన టైంలో అవుతాను అన్నట్టుగా తను చెప్తాడు పృథ్వీ. నువ్వు అది స్పెల్లింగ్స్ టాస్క్ ఉంది కదా, పలకల మీద రాయడం, ఆ రాసేటప్పుడేమో కమాన్ 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 అంటున్నావు, అంటే రైట్ రాస్తే కమాన్ కమాన్ అని చెప్పేసి, తప్పు రాస్తే సైలెంట్గా ఉంటావు, నువ్వు హింట్స్ ఇస్తున్నావు, నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు కదా, ఇది ఏ కామన్ సెన్స్లో ఇది మినిమం కామన్స్ ఉన్న వాళ్ళు ఎవరో చేయరని చెప్పేసి మళ్ళీ పాయింట్ తీస్తుంది. అంటే అలా అరగకూడదు కానీ మాట్లాడకూడదని ఏమన్నా రూల్స్లో ఉందా, అలా చేయకూడదని ఏమన్నా ఉన్నదని చెప్పేసి పృథ్వీ అడుగుతాడు. ఫైనల్గా పృథ్వీని ఇలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు, మినిమం కామన్ సెన్స్ లేదు అన్నట్టుగా చెప్పేసి పృథ్వీని నామినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ వస్తుంది. విష్ణుప్రియ వచ్చేసి ప్రేరణ నామినేట్ చేస్తుంది. ప్రేరణ ఎందుకు నామినేట్ చేసిందంటే, నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, అంటే ఆల్రెడీ సాక్స్కి సంబంధించి సంచాలకుగా పెట్టారు కదా, ఫెయిల్ అయ్యావు, నువ్వు ఫెయిర్గా లేవు, మీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నావు, అంతే తప్ప నీ సంచాలకులో ఎక్కడ కూడా ఫెయిర్నెస్ కనిపించలేదు, నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయావు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. దానికి తన ఏం చెప్తుందంటే, నేను ఫెయిర్గా లేకపోతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిన్ను ఎలాగ ఆడనిస్తాను, నేను నిన్ను ఆడనిచ్చే ఛాన్స్ లేదు కదా, అలాంటిదప్పుడు నాకు ఇది ఎలా వర్తిస్తుంది అని చెప్పేసి
తను అడుగుతుంది అనమాట. ఈ పాయింట్ అయితే ప్రేరణ కరెక్టే. ఎందుకంటే ఆల్రెడీ విష్ణుప్రియ గురించి బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మళ్ళీ ఆడనిచ్చింది. కానీ దాన్ని మరి నువ్వు ఎలాగ పాయింట్గా తీసుకొని వస్తావు అని చెప్పి విష్ణుప్రియని అడగడం అయితే బాగానే అడిగింది. బాగానే అడిగిన తర్వాత ఈ ఇద్దరి మధ్య కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. తర్వాత ఏమో విష్ణుప్రియ తను అంటది, నువ్వు బ్రెయిన్లెస్ అంటే ప్రేరణ నువ్వు యూజ్లెస్ అని చెప్పేసి అనుకుని, సర్లే అయితే ఆల్రెడీ నేను మొన్న చెత్తబుట్టలో వేసినందుకే చెత్త చేస్తారు, ఇప్పుడు నా మీద చెత్త వేస్తారు, వేసుకుంటే వేసుకోండి అని చెప్పేసి అంటది. అన్న తర్వాత నెక్స్ట్ వచ్చి మణికంఠ వస్తాడు అనమాట. మణికంఠ వచ్చి యష్మిని నామినేట్ చేస్తాడు. మణికంఠ ఏంటంటే ఫస్ట్ నామినేషన్ కాడి నుంచి ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడో, ఎవరితో ఉంటున్నాడో వాళ్ళ యొక్క అన్ని అబ్జర్వ్ చేసేసి చివరికి వచ్చేసి నామినేట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇక్కడ యష్మిని కూడా అలాగే చేశాడు. యష్మిని చేసి నామినేట్ చేసి చెప్పిన పాయింట్లు కానీ ఈ పాయింట్లన్నీ చూసి యష్మి అన్నదంటే, నువ్వు ఫ్రెండ్గా నా చుట్టూరు తిరిగావు, నా చుట్టూరు తిరిగినందుకు నువ్వు చేసింది కరెక్ట్ కాదని చెప్తుంది. ఈ రోజు నుంచి నువ్వు ఫ్రెండ్షిప్తో నమ్మక ద్రోహం చేసావు అన్నట్టుగా మాట్లాడుతుంది అనమాట. మాట్లాడి తను అంటాడని అలా చేయలేదు, నేను చాలా క్లారిటీగానే చెప్తున్నాను, నువ్వు ఏది చేసినా కరెక్ట్గా లేదన్నట్టుగా చెప్తాడు. అంటే వాళ్ళు డామినేట్ చేసిన క్యారెక్టర్ కానీ, తర్వాత వీళ్ళకి చీఫ్ అయిన తర్వాత వీళ్ళ ఇంటి సభ్యులు ప్రవర్తించిన విధానం కానీ, అలా గిన్నెల దగ్గర యష్మిని నామినేట్ చేసి కొంచెం వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ చాలా సీరియస్గా జరుగుతుంది. అయితే ఇక్కడ మణికంఠ ఫస్ట్ నామినేషన్ నుంచి ఏం చేస్తాడంటే ఎవరితో కూడా ఉంటాడో వాళ్ళకి నామినేట్ చేస్తాడు అనమాట. ఎవరితో ఫ్రెండ్లీగా ఉంటాడో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంటే, విష్ణుప్రియ విషయంలో కానీ, శేఖర్ భాషా గారి విషయంలో కానీ కూడతో ఉంటాడు, వాళ్ళతో తిరిగేసి కొన్ని పాయింట్స్ పట్టుకుంటాడు, తీసుకొచ్చి నామినేట్ చేస్తాడు. ఇప్పుడు లాస్ట్ వీక్ అంతా యష్మితో బాగానే ఉన్నాడు, దొంగతనాలు చేయడం, తిరిగి ఇవ్వడం, మసాజ్ చేయించుకోవడం, మళ్ళీ ఇలాగ ఫన్నీగా ఆడడం, ఒక సాంగ్ పాడడం, డ్యాన్స్ చేయడం, వీళ్ళిద్దరి మధ్య ఒక ర్యాపో కింద తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు యష్మిని నామినేట్ చేశాడు అనమాట. యష్మిని నామినేట్ చేస్తే యష్మి కొంచెం హర్ట్ అయింది. ఈ సీజన్లో నేను నమ్మకూడదు, నువ్వు ఫేక్ అన్నట్టుగా మాట్లాడి చెప్తుంటే, నేను మాట్లాడేటప్పుడు నువ్వు వినాలి, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడట్లేదు, కొన్ని పదాలు వాడతాడు. వాడేసిన తర్వాత తను అంటది, బొక్కలే నువ్వు చెప్పేది, నీకు దమ్ము లేదు, దమ్ము ఉంటే అప్పుడే చెప్పాలి కదా. ఈ టైపు ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగి చివరికి ఏంటంటే నామినేట్ చేస్తాడు అనమాట. ఎవరు మనీ యష్మిని నామినేట్ చేస్తాడు. తర్వాత పృథ్వీకి ఏం చెప్తాడంటే, సేమ్ సీతలాగే నువ్వు అగ్రెసివ్ అవుతున్నావు, ప్రతి గేమ్లోనూ ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని చెప్పేసి, నేను ఎక్కడ చేశాను, నేను ఎక్కడ ఇదయ్యానంటే ఆ సాక్స్ టాస్క్లో కానీ, ఆ బాల్స్ టాస్క్లో కానీ, తర్వాత ఏ విషయంలో అన్నా కూడా నువ్వు బాగా అగ్రెసివ్ అవుతున్నావు, ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు, దానివల్ల నీ గేమ్ స్పిరిట్ పోతుందని చెప్పేసి పృథ్వీని నామినేట్ చేస్తాడనమాట. నెక్స్ట్ ప్రేరణ వస్తుంది. ప్రేరణ వచ్చి సీతను నామినేట్ చేస్తుంది. సీతను ఎందుకు నామినేట్ చేస్తుందంటే, నువ్వు ఎక్కువగా ఎమోషనల్గానే ఉంటున్నావు, అంటే ఎక్కువ ఏడుస్తున్నావు, ఎమోషనల్గానే గేమ్ ఆడుతున్నావు, అంతే తప్ప నువ్వు వేరేగా ఆడింది అయితే ఏమీ లేదు. అంటే నేను ఎమోషనల్గా ఆడకూడదా అంటే, అవును ఆడొచ్చు, ప్రతిదీ కూడా ఎమోషనల్తో నువ్వు ఎదరికెళ్ళాలని చూస్తున్నావు అంటే, అవును నేను ఎమోషనల్గానే ముందుకు ఇంతవరకు వచ్చాను, నాకు ప్రతి దాంట్లో ఎమోషనల్గానే ఉంటాను, ఎమోషనల్గానే ఉన్నాను కాబట్టి నేను ఇంతవరకు వచ్చానని చెప్పేసి సీత మాట్లాడుతుంది. తర్వాత ప్రేరణ సీతను నామినేట్ చేస్తుంది. నెక్స్ట్ విష్ణుని నామినేట్ చేస్తుంది. విష్ణుని ఎందుకు నామినేట్ చేస్తుంది అంటే, ఎగ్స్ టాపిక్ తీసి నామినేట్ చేస్తుంది అనమాట. నువ్వు ఎగ్స్ 5 ఉంటే నువ్వు 2 ఎలాగ తినేస్తావు, నువ్వు అలా ఎలా తినేస్తావు, అందరూ తినాలి కదా, అది కరెక్ట్గా లేదని చెప్పేసి ఎగ్స్ గురించి నామినేట్ చేస్తే, అప్పుడు విష్ణుప్రియ ఏం చేస్తుందంటే, నువ్వు ఆల్రెడీ పన్నీర్ కర్రీ వండుతుందంట బేబక్క గారు, ఆ వండినప్పుడు ఫ్రిడ్జ్లో దాచుకుంటుంది, ఆ దాచుకున్నప్పుడు నువ్వు అలా ఎలా దాచుకుంటావు, అందరి కోసం వండింది, నేను నీకులో చీఫ్ కాదు కదా, చీఫ్ అంటే నువ్వు అందరిలోనే చెప్పావు ఎగ్స్ గురించి, నేను ఎవరి దగ్గర మాట్లాడలేదు కదా, అలాగే నువ్వు అంటే లేదు నేను నీ కర్రీ వేసాను కదా, కొంచెం కర్రీ వేసానంటే నీ దాంట్లోంచి తీసేస్తే తప్ప మిగతాది మళ్ళీ దాచుకున్నావు కదా అని చెప్పేసి ఆ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అది జరిగిన తర్వాత వీళ్ళిద్దరూ దాని గురించి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ప్రేరణ విష్ణుప్రియని నామినేట్ చేస్తుంది అనమాట. తర్వాత ఆదిత్య గురించి మణికంఠని
నామినేట్ చేస్తాడు. నీకు ప్రతి విషయంలోనే సపోర్ట్ చేశాను. నేను ప్రతి విషయంలో నీకు ధైర్యం చెప్పాను. ఇంటి సభ్యులు ఎవరు కూడా నీకు సపోర్ట్ చేయకపోయినా నేను సపోర్ట్ చేశాను. అందరితోని నువ్వు కలిసేటట్టు చేశానని చెప్పాను. నువ్వు ప్రతిదానికి విక్టిమ్ కార్డ్ తీస్తున్నావు నువ్వు. అంటే నేను బాధితుడిని అన్నట్టుగా విక్టిమ్ కార్డ్ తీసి నువ్వు మాట్లాడుతున్నావు. అది కరెక్ట్ కాదంటే నేనెక్కడ మాట్లాడాను? నేను మాట్లాడలేదు కదా అని మనిషి చెప్తాడు. అయితే మీరన్నట్టు నేను మీ స్ట్రెంత్ తీసుకున్నాం, ఇది చేసుకుని నేను చేయలేదు. నా ఇండివిజువల్‌గా నా గేమ్ నేను ఆడుతున్నాను. ప్రతీదీ మీ మీద ఆధారపడి నేను లేదన్నట్టుగా ఆయన మాట్లాడాడు. సో, ఆదిత్య గారు మాత్రం మణికంఠని నామినేట్ చేశారు. నెక్స్ట్ విష్ణు. విష్ణుని ఎందుకు నామినేట్ చేస్తాడంటే విష్ణు ఆల్రెడీ ఎవరైతే చీఫ్ అవుదాం అనుకున్నారో అండ్ ఇది ఉంటుంది కదా, వైట్ అండ్ బ్లాక్ అది వేస్తారు కదా, అవి వేసినప్పుడు మీరు టీమ్ లీడర్గా పనికిరారని చెప్పేసి నాకు బ్లాక్ లిక్విడ్ వేసావు కదా, నాకు అలాగే నువ్వు ఎందుకు వేసినందుకు నేను నిన్ను నామినేట్ చేస్తానని చెప్పి విష్ణుప్రియని నామినేట్ చేస్తారు. అయితే నేను టీమ్ లీడర్గా పనికిరానా, నువ్వు నా టీమ్ స్పిరిట్ ఏం చూసావు, నేను టీమ్ లీడర్గా నాకు ఆ లీడర్షిప్ క్వాలిటీ లేదా, నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అని చెప్పేసి ఆదిత్య గారు విష్ణుప్రియని అడిగితే, అలా కాదండి, మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేస్తారు, మీ గేమ్లో కూడా నాకు ఎక్కడ అంత సీరియస్నెస్ నాకు కనిపించలేదని చెప్తే, అవును నేను న్యూట్రల్గా ఉంటాను కాబట్టి నాకు ఎవరన్నా ఒకటన్న ఉద్దేశంతో నేను నామినేట్ చేశాను, అంతే తప్ప వేరేగా అయితే కాదని చెప్పేసి ఆయన చెప్తాడు. చెప్తే మీరు ఎంతసేపు అది ఇది అంటారో, లేదంటే ఇది అంటారో, అంతకుమించి మీరు చేసింది అయితే ఏమీ లేదు కదా, నాకైతే మీ దగ్గర ఆ టీమ్ లీడర్ క్వాలిటీ నాకు ఎక్కడ కనిపించలేదు, అందుకని అలా చేశాను అంటారు. సో ఆదిత్య గారు విష్ణుని నామినేట్ చేస్తారనమాట. నెక్స్ట్ నైనిక. నైనిక వచ్చి సోనియాని నామినేట్ చేస్తుంది అనమాట. సోనియాని నామినేట్ చేసి, నీకు చాలా స్ట్రాంగ్గా ఉండేదానివి, నీ స్ట్రాంగ్గా ఉండి నువ్వు స్ట్రాంగ్గా కనిపించట్లేదు ఎక్కడని, అంచేత ఇంతకుముందు అయితే నువ్వు నాకు కాంపిటేటర్ కింద అనుకునేదాన్ని, కానీ నువ్వు నాకు కాంపిటేటర్ కింద ఒక్క నిమిషం కానీ నాకు అనిపించట్లేదు, నువ్వు చాలా వీక్ అయ్యావు అని చెప్పేసి ఈ పాయింట్ మీద సోనియాని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తే, నువ్వు ఎలాగా నేను వీక్ అయ్యానని చెప్తావు, నువ్వు స్ట్రాంగ్గా ఉన్నాదని వీక్ అయ్యానని చెప్పేసి, నువ్వు చీఫ్ కింద అసలు నువ్వు సరిగ్గా చెయ్యలేదు, నీకు ఏది అప్పచెప్పినా కూడా అది వర్క్ సరిగ్గా చేయలేదు, నువ్వు బాధ్యతగానే లేవు, ఆల్రెడీ నీకు మీకు అప్పచెప్పిన వర్కులు కూడా మీరు సరిగ్గా చేయలేదు, మీ వాళ్ళు అంటే లోపల సీత అండ్ ప్రేరణకి గొడవ అవుతుంది కదా, చెత్త గురించి గొడవ అయినప్పుడు ఆ సమస్యను అక్కడితో ఆపడంలో కానీ, వీళ్ళు వర్క్స్ చేయడంలో కానీ, ఇందులో కూడా నువ్వు సరిగ్గా చేయలేదు నీ చీఫ్ అన్న దాన్ని, సో నువ్వు ఫెయిల్ అయ్యావు, కానీ నువ్వు నన్ను అంటావు అన్నట్టుగా సోనియా అంటారు. అప్పుడు అలా చెప్తుంది అనమాట, దేని గురించి, చికెన్ నువ్వే తీసేసి మళ్ళీ నువ్వే నువ్వు మాకు చెప్తున్నావు, నువ్వు అది కరెక్ట్ కాదు కదా అని చెప్తే దానికి చెప్తారనమాట, నేను నీకు హింట్ ఇచ్చాను, హింట్ ఇచ్చినప్పుడు నువ్వు చూసుకోవాలి కదా, అది చూసుకోవడం మానేసి తిరిగి నన్ను ఎలాగంటావు, అది నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి సోనియా చెప్తుంది. దానికి నైనిక నిన్ను నామినేట్ చేస్తానని చెప్పేసి నామినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రేరణ వచ్చి, నువ్వు సాక్స్ టాస్క్ జరిగింది కదండి, సాక్స్ టాస్క్ జరిగినప్పుడు అంటే గేమ్ జరుగుతూనే ఉంటుంది, మధ్యలో నువ్వు రూల్స్ మార్చేస్తున్నావు, మళ్ళీ ఆగుతుంది, మళ్ళీ రూల్స్ మారుస్తున్నావు, నెక్స్ట్ నుంచి ఏమో పక్కన లేదన్నా అరిచి చెప్తుంటేనేమో అటు వాళ్ళ మీద అవన్నీ వినేసి నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, నువ్వు సరిగ్గా చేయలేదని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. అంటే ఆ సాక్స్ టాస్క్లో గేమ్ జరుగుతున్నంతసేపు ఈ ప్రతి 10 నిమిషాలు ఒకసారి రూల్ మార్చావు కాబట్టి నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్పేసి నైనిక ప్రేరణ నామినేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ యష్మి వచ్చి మణికంఠ నామినేట్ చేస్తుంది. బాబు చాక్లెట్ బాయ్ ఒకసారి రమ్మ నువ్వు అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నీలోటో అసలు నమ్మకూడదు, నువ్వు ఫేక్ క్యాండిడేట్వి, నువ్వు డేంజరస్ ఈ హౌస్లో ఉంటే, నువ్వు నమ్మక ద్రోహివి, ఈ టైప్ పదాలు వాడి నేను నామినేట్ చేస్తున్నాను, నీకు ఫ్రెండ్షిప్ అంటే అర్థమే తెలియదు నీకు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అది చెప్తుంది యష్మి గారు. చెప్పిన తర్వాత తను చెప్తాడు అనమాట, ఫ్రెండ్షిప్ వేరు, గేమ్ వేరు, ఒకవేళ రేపు నామినేషన్లో నేను చేయవలసి వస్తే నిఖిల్నైనా నేను నామినేట్ చేస్తాను, నాకు ఈ రూల్సే, గేమే, ఏదైతే అదే, నేను దానికి తగ్గట్టే ఉంటానని చెప్పేసి ఆయన చెప్తారు.
సరే నేను నమ్మకూడదు, ఫేక్ క్యాండిడేట్వి, నేను నామినేషన్స్ ఎన్ని రోజుల్లో ఈ హౌస్లో ఉంటానో అన్ని రోజులు నేను నామినేట్ చేస్తానని చెప్పేసి యష్మి మణికంఠన్ చెప్తుంది అనమాట. తర్వాత యష్మి నైనికని నామినేట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే యష్మి, మీ టీం సభ్యులు అందరికీ చెప్పడానికి నువ్వు భయపడ్డావు, మరి ఏం జరిగిందో తెలియదు కానీ నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావు, నువ్వు సరిగ్గా చేయలేదు, నీకు కేటాయించిన వర్క్స్ కూడా సరిగ్గా చేయలేదు, మేమే చేసుకోవాల్సి వచ్చింది. సో నువ్వు ఎందుకు భయపడ్డావు, ఎందుకు ఇలా చేసావో తెలియదు కానీ నువ్వు ఫెయిల్ అయ్యావని చెప్తుంది. దానికి తను చెప్పేది అంటే యష్మి నైన్కి నామినేట్ చేస్తుంది. ఎందుకంటే నువ్వు ఎక్కువ భయపడుతున్నావు, నువ్వు వర్క్స్ కేటాయించడంలో ఫెయిల్ అయ్యావు, మీ టీం మెంబర్స్కి చెప్పడంలో ఫెయిల్ అయ్యావు అంటే అప్పుడు చెప్తుంది నైనిక, మా టీం మెంబర్స్ అందరూ ఇండివిజువల్గానే ఎవరికాల నిర్ణయాలు తీసుకున్నారు తప్ప నేను ఎవరిని ఫోర్స్ చేయలేదు, అందుకే నేను ఎందులో కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు, వాళ్ళ ఇండివిజువల్గానే వదిలేశానని చెప్పేసి తను చెప్తుంది. తర్వాత నబీలు యష్మిని నామినేట్ చేస్తాడు. ఎందుకు నామినేట్ చేస్తాడంటే నువ్వు చీఫ్గా ఫెయిల్ అయ్యావని చెప్పి నాగార్జున సారే చెప్పారు, అని చేత నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడు. చెప్పిన తర్వాత నువ్వు సాక్స్ టాస్క్ జరిగింది కదా, అందులో నువ్వు వచ్చి గేమ్ డిస్టర్బ్ చేసావు, నువ్వు ఒక్కదాన్ని వరిచావు చెప్పేసి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఆ సాక్స్ టాస్క్లో ఎక్కువగా మాట్లాడింది నువ్వే, సో కాబట్టి నేను నామినేట్ చేస్తున్నానని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఆ ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది నబీల్కి. తర్వాత నబీలు ప్రేరణ నామినేట్ చేస్తాడు, నువ్వు సంచలగ్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి, నువ్వు 2-3 సెకండ్లోనే నేను తీసేసాను కదా కాలు, కానీ నువ్వు ఆ 2-3 సెకండ్ల టైం కూడా నాకు ఇవ్వలేదు, సో మీ టీంలో ఎవరున్నారో వాళ్ళకేమో 2-3 సార్లు ఛాన్స్ ఇచ్చినట్టు ఇచ్చావు కానీ నాకైతే ఇవ్వలేదని చెప్పేసి నబీల్కి అండ్ ప్రేరణకి మధ్య డిస్కషన్ గట్టిగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి నబీల్ది అయిపోయిన తర్వాత పృథ్వీ వచ్చి సీతను నామినేట్ చేస్తాడు. సేమ్ అదే ఎమోషనల్గా ఈ వీక్ అంతా ఎమోషనల్గానే రన్ చేస్తున్నావు కాబట్టి, నువ్వంతా ఎమోషనల్ మీద రన్ అవుతున్నావు కాబట్టి నేను అగ్రెసివ్ మీద రన్ అవుతున్నాను, నువ్వు టీర్స్ మీద రన్ అవుతున్నావు, నేను అగ్రెసివ్ మీద రన్ అవుతున్నాను కాబట్టి నేను నామినేట్ చేస్తానని సీతను నామినేట్ చేస్తాడు. తర్వాత పృథ్వీ నైనికని నామినేట్ చేస్తాడు. నైనికని ఏంటంటే చీఫ్గా ఫెయిల్ అయ్యావు, మీరు ఏ వర్క్ చెప్పినా నువ్వు సరిగ్గా చేయలేదు, అంటే మీ టీం మెంబర్స్ ఎవరో సరిగ్గా చేయలేదు, మేమే మళ్ళీ చేసుకోవాల్సి వచ్చిందని చెప్పేసి నైనికని నామినేట్ చేస్తాడు. తర్వాత నెక్స్ట్ సోనియా వచ్చి నైనికని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేశాడంటే నీకు కాన్ఫిడెన్స్ సరిగ్గా లేదు, అలాగే చెప్పేసి నువ్వు టీములోనే నువ్వు ఏదైతే ఉన్నావో మీ టీం సరిగ్గా నడిపించలేదు, మీ టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గొడవ పడినా నువ్వు కంట్రోల్ చేయలేదు, వాళ్ళు ఏ వర్క్ కేటాయించినా వాళ్ళు సరిగ్గా చేయలేదు, అది నువ్వు చూసుకోవడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పేసి నైనికని నామినేట్ చేస్తుంది. తర్వాత వచ్చి యష్మిని నామినేట్ చేస్తుంది. యష్మిన్తో ఏమంటుందంటే నీకు ఫస్ట్ వీక్ నుంచి చెప్పాలా నామినేషన్ గురించి, సరే అయితే ఫస్ట్ వీక్ నుంచే చెప్తాను, నువ్వు లక్కతో అయ్యావు నువ్వు అని మేము అనుకుంటున్నప్పుడు నువ్వు మధ్యలోకి ఎందుకు దూరం, నువ్వు రాకూడదు కదా. అవును నేను లక్కతోనే అయ్యాను, మీకు ఆ లక్క లేక కదా మీరు అవ్వలేదు, నేను ఎంతో కొంత గేమ్ ఆడాను కాబట్టి వచ్చాను కదా అంటారు. సరే అయితే నువ్వు గేమ్ ఆడినప్పుడు నువ్వు ఎదరికి వెళ్తున్నప్పుడు నువ్వు చీఫ్ అయిన తర్వాత నీ మెంటాలిటీ పూర్తిగా మారిపోయింది, ఒక మ్యాడ్ లాగా అనిపించావు నాకు, సో ఆ లక్షణం ఉండడం వల్ల అంటే నీకన్నా పాయిజన్ అవుతుంది అది, లేదంటే నీతో పాటు ఉన్న నీ టీం మెంబర్స్ కూడా అది పాయిజన్ అవుతుంది, కాబట్టి ఆ బిహేవియర్ మంచిది కాదని చెప్తుంది. అదే నాకు అంత బుర్ర ఉంటే కనుక స్పెల్లింగ్ దాంట్లో నేను గెలవాలి కదా, నాకు అంత బుర్ర లేదంటే సరే మంచిది అయితే, నీకు బుర్ర లేదంటే సరే అయితేనని చెప్పేసి జరుగుతూ ఉంటుంది. తర్వాత యష్మి చెప్తుంది అనమాట, నువ్వు స్ట్రాంగ్ అని చెప్పేసి నేను తీసుకున్నాను, కానీ నువ్వు ఏం పెర్ఫార్మెన్స్ చేయలేదు, నువ్వు ఆ పూల్ టాస్క్లో కూడా స్కిడ్ అయి పడిపోయావు కదా అన్నట్టుగా, అంటే మరి నువ్వు కూడా డ్రెస్ వేసుకుని నువ్వు ఏం చేయలేదు కదా, నువ్వు ఫెయిల్ అయ్యావు కదా అని చెప్పేసి ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అది జరిగిన తర్వాత ఆ చికెన్ గురించి నువ్వే కదా తీసి మళ్ళీ నువ్వే వెళ్ళి చెప్పావు కదా, ఎక్కువ తీసింది నువ్వే కదా అని చెప్పేసి ఆ చికెన్ మ్యాటర్ కూడా ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత యష్మి అంటుంది, నువ్వు గేమ్ మీద ఫోకస్ పెట్టడం కన్నా అభయ్ అండ్ పృథ్వీ నిఖిల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టావు నువ్వు, అంచేత నువ్వు మన టీం వీక్ అవ్వడానికి నువ్వు కూడా కారణం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుతూ ఉంటే, దానికి నాకు సంబంధం ఏంటి, నువ్వు చెప్పిన ప్రతి పని చేశాను నాకు పూల్ టాస్క్లో మాత్రం నేను కొంచెం స్కిడ్ అయి పడ్డాను, మిగతా అన్ని విషయాల్లో
నువ్వు చెప్పింది ప్రతిదీ చేశాను అని చెప్పి సోనియా చెప్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యుమెంటు గట్టిగానే జరుగుతూ ఉంటుంది. కానీ చివరికి యష్మి ఏమంటుందంటే, సరే నువ్వు చీఫ్ అవుతావు కదా, నువ్వు ఎంత బాగా చేస్తావు నేను చూస్తాను, అప్పుడు నేను మాట్లాడతానని చెప్పేసి ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగిన తర్వాత యష్మి ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మా ఇంట్లో వాళ్ళు అన్నీ చెప్పారు, మా ఇంట్లో వాళ్ళకు అదే చెప్పారు, నీకులా కాదన్నట్టుగా ఏదో మళ్ళీ సేమ్ ఆ డైలాగ్ మాట్లాడుకొని బాగా ఏడుస్తుంది అన్నమాట. ఈ లోపల సోనియా వస్తుంది. నా గురించి ఏం ఏడుస్తున్నావు అంటే, అవును నీ గురించి అంటే ఓదారుస్తుంది కొంతసేపు. తర్వాత బిగ్ బాస్ ఏమంటాడంటే, అభయ్ నిఖిల్ మీ సరి సమానంగా ఉన్నారు మీ టీం సభ్యులు, అయితే మీ దాంట్లో ఎవరో ఒకరు సెల్ఫ్ నామినేట్ అవ్వండి, ఎవరు అవుతారో తేల్చుకోండి అంటే అభయ్ అంటాడు, నిఖిల్ నువ్వు ఆల్రెడీ 2-3 సార్లు నామినేషన్లోకి వెళ్ళొచ్చు, నీ స్ట్రెంత్ ఏంటో తెలిసింది, అలాగే నేను నామినేషన్లోకి వెళ్ళి వస్తాను, నా స్ట్రెంత్ ఏదో నేను తెలుసుకుంటానని చెప్పేసి నిఖిల్ అవుతానన్నా కూడా అబ్బాయి నేను సెల్ఫ్ నామినేట్ అవుతానని అబ్బాయి అవుతాడు. ఈ ఎపిసోడ్ని ఇక్కడితో ఎండ్ చేశారనమాట.